శ్రీ గురు చరిత్ర పారాయణ 14వ అధ్యాయం మాకు చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను పెట్టినటువంటి దత్తావతారమైనటువంటి మా గురుదేవులైనటువంటి పరమ పూజ్య శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఇప్పుడు మనం ఈ అధ్యాయంలోకి వెళ్దాం. ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి. ముందుగా మనకి శ్రీ గురుడి యొక్క కథనంతా కూడా సిద్ధపురుషుడు చెప్తుంటే నామధారకుడు ఫుల్ విన్నాడు, విని పులకించిపోయాడు. అప్పుడు నామధారకుడికి నామధారకుడు ఏం చేస్తున్నాడు, సిద్ధమునికి నమస్కారం చేసి, స్వామి అసలు శ్రీ గురు యొక్క చరిత్ర, శ్రీ గురు చరిత్ర ఎంతసేపు విన్నా తనివి తీరడం లేదు స్వామి. నా పరిస్థితి ఎలా ఉందంటే లేత పచ్చికను చవిచూచినటువంటి ఆకలి మీద ఉన్నటువంటి ఆవులాగా ఉంది. ఆవు ఏం చేస్తుందండి, లేతగా ఉన్న గడ్డిని చూస్తే ధనమని తింటుంది. నేను ఒక ఆవును పెంచాను. ఆ ఆవు మామూలుగా గడ్డి ఎంత కష్టపడి ఎంత కోస్తే బస్తా ఒక్క నిమిషంలో ఉఫ్ఫని తినేసేది. అంత పచ్చగడ్డి అంటే అంత ఇష్టం అన్నమాట దానికి. కాబట్టి ఈ యొక్క నేనెంత అల్పజ్ఞుడినో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అజ్ఞానం వల్ల భ్రష్టుడైపోయిన నేనే వెనుక కోరి కష్టాలు కొని తెచ్చుకున్నానని శ్రీగురుని పక్షాన ఎట్టి లోపం కూడా లేదు నాకు దర్శనం ఇవ్వకపోవడం వల్ల. కేవలం నాదే పొరపాటు స్వామివారిని నేను అర్థం చేసుకోలేకపోయాను, నమ్మకంగా నమ్మలేకపోయాను అని చెప్పేసి తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్నా ఉన్నటువంటి నాకు జ్ఞానజ్యోతి అయినటువంటి మీరే శ్రీగురుణ్ణి చూపించారు, దత్తాత్రేయుణ్ణి. మీ రూపంలో శ్రీగురుడు నృసింహ సరస్వతి స్వాముల వారు నన్ను అనుగ్రహించారు. మీరు చేసినటువంటి మేలుకి నేను ఎప్పటికీ కూడా మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి చింతామణికి జ్ఞానం ఇచ్చినటువంటి వారికి ఏమి చేస్తే మాత్రం ప్రత్యుపకారం చేయగలం? కల్పవృక్షం ఏదడిగితే అది ఇచ్చేస్తుంది, చింతామణి ఏదడిగితే అది ఇచ్చేస్తుంది బంగారం. మరి అలాగే గురువు కూడా ఏదడిగితే అది ఇచ్చేస్తాడు. కాబట్టి జ్ఞానం ఇచ్చినటువంటి వాళ్ళకి రుణం ఏమిచ్చినా కూడా ప్రత్యుపకారం తీరదు. మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైనటువంటి నిరంతర గురుస్మరణ కుదురుతోంది. నాకు దయతో ఆ తర్వాత శ్రీ గురుడు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏమి చేశారో కొంచెం తెలియజేయండి అని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సు మీద ఇలా చేపెట్టాడు. చేపెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీ గురుని యొక్క పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కాబట్టే ఇలా నువ్వు కోరుతున్నావు. ఇందువలన నువ్వు తరించడమే కాకుండా సాటి వారిని కూడా తరింపజేయగలవు. నువ్వు అడుగుతుంటే నాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది అని ఆ వివరాలు ఇలా చెప్పాడు. శ్రీ గురుడు ఏం చేశాడండి, ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించినటువంటి ఖ్యాతి అన్ని దిక్కులా కూడా తెలిసిపోయింది, వ్యాపించి ఎందరో ఆయనకి శిష్యులైపోయారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. తర్వాత మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అని 7 స్వామివారికి ముఖ్య శిష్యులయ్యారు. మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుందన్నమాట. శ్రీగురుడు మమ్మల్ని మరికొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైనటువంటి కారంజా నగరంకి చేరాం. శ్రీగురుడు అక్కడే కదా పుట్టారు, అక్కడికి చేరామన్నమాట. అప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకు ఎంతో సంతోషించారు. స్థానిక జనమంతా కూడా ఆయన్ని దర్శించి చాలా పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ కూడా స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించడం మొదలెట్టారు.
శ్రీగురుడు అందరి ఆహ్వానాల్ని కూడా అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. అందరూ కూడా ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైనటువంటి భగవదావతారముగా గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో ఏమంది, నాథ, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైనటువంటి కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించాను కదా, వారు ఆదేశానుసారంగా శని ప్రదోష పూజ నేను చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుంచి ఉద్ధరించమని చెప్పేసి ఆయన్ని కోరారు. అప్పుడు శ్రీగురుడు ఏం చెప్తాడు, ఏ వంశంలో ఉత్తమముడైనటువంటి సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తలాల వారు తరిస్తారు. ఆ కులమంతటికి కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకు ముందు నరకంలో పడినటువంటి పితృదేవతలు కూడా బ్రహ్మలోకాన్ని పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను కాబట్టి మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డల్ని తర్వాత మనమల్ని చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలో కూడా ఉత్తమమైనది, వేదాల చేత కీర్తింపబడినది అయినటువంటి కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎటువంటి చింత, భయము, ఆలోచన అవసరం లేదు అని అభయం ఇచ్చారు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి, స్వామివారికి అంతకుముందు ఒక సన్యాస దీక్ష తీసుకోకముందు ఒక చెల్లి ఉండేది. సోదరి అయినటువంటి రత్న ఆయనకు నమస్కారం చేసి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయాన్ని తొలగించి నిర్లిప్తత కనుక నువ్వు ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు ఏం చెప్పాడు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతి సేవ వల్లనే మోక్షం లభిస్తుంది. అభీష్టాలు కూడా నెరవేరుతాయి, మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అనేటటువంటి భావంతో ఆయన్ని సేవించు. గృహిణులందరికీ కూడా అదొక్కటే మార్గం అని చెప్పి వేదం చెబుతోంది అన్నారు. అప్పుడు ఆమె ఏమి చెప్పింది, స్వామి, మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారబ్ధం ఎలా ఉందో నా భవిష్యత్ ఏమిటో తెలపండి అని కోరింది. అప్పుడు శ్రీ గురుడు ఏం చేశాడు, నీ సంస్కారం తామసికమైనటువంటిది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులకు గొడవలు పెట్టావు నువ్వు, వాడిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నువ్వొక ఆవును కొట్టి చంపేశావు. అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా, నన్ను రక్షించండి అని వేడుకుంది. అప్పుడు శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నువ్వు వృద్ధాప్యంలో అనుభవిస్తావు, లేకపోతే ఇప్పుడే అనుభవించాలి. అసలు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం పడసోపగానే నువ్వేం చేయాలి, దక్షిణ దిక్కున ఉన్నటువంటి భీమా నదీ తీరంలోని పాప వినాశన క్షేత్రానికి, పాప వినాశ క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళు. భీమా అమరజ నదీ సంగమం దగ్గర ఉన్నటువంటి గంధర్వపురంలో, అంటే గాణగాపురంలో ఈ తీర్థం ఉంది అని చెప్పి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి గోదావరి పుట్టినటువంటి క్షేత్రమైనటువంటి నాసికకి బయలుదేరి వెళ్ళిపోయారు. నామధారక, ఈ పవిత్రమైనటువంటి గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై ఒడ్లు చల్లేసి తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు.
ఒకరోజు బ్రహ్మర్షి అయినటువంటి గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్నటువంటి సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే, ఏదైనా గొడవగా మనం చేస్తే డేంజరు, ఆయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురాగలుగుతాడు, జీవులన్నిటిని కూడా ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఏం చేశారు, ఒక ఆవుని దూడని దర్పలతో తయారు చేశారు. తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేను పైకి తోలారనమాట. అక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాడు గౌతముడు. అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి గౌతముడు ఏం చేస్తాడో, ఆవును చూసి తన చేతిలో ఉన్నటువంటి దర్పతో దాన్ని ఇలా అదిలిస్తాడు. వెంటనే ఆవు ఏమైంది, మాయా ఆవు వల్ల మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగా నదిని భూమిపైకి రప్పించి అందులో నువ్వు స్నానం చేయమని చెప్పి మునులందరూ కూడా కోరుతారు. అలా అయితేనే నీ యొక్క బ్రహ్మహత్య పోతుంది, గోహత్య పాతకం పోతుంది అని చెప్తారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని యొక్క అనుగ్రహంతో గంగను భూమి మీదకి తీసుకొచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారనమాట. అదే ఈ యొక్క గోదావరి. ఇది కూడా గంగ అంతటి పవిత్రమైనది కాబట్టే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైనటువంటి త్రయంబకానికి వచ్చాడు. గోదావరి పుట్టింది త్రయంబకం దగ్గర, అందుకే త్రయంబకేశ్వరుడు ఉంటాడు అక్కడ. తర్వాత ఆయన ఆ యొక్క నది యొక్క 2 తీరాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశాడు. ఈ పర్యటనలో ఏమైందంటే, ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకరము అనేటటువంటి క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనేటటువంటి ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుడు దర్శనమైంది. తర్వాత అతను శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గదమైనటువంటి కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ నరసింహస్వామి మీరు అన్నాడు. మా దర్శనం వలన నీ సేవ ఫలించింది, ఇక నుంచి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానించు అన్నారు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు అతనికి. మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్తుతించాడు, ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా కనిపిస్తున్నా సరే, మానవుడిలా కనిపిస్తున్నా సరే, మీరు త్రిమూర్తి స్వరూపం, 3 హరిహర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. మీరు లోకాలను ఉద్ధరించేటటువంటి జగద్ధ్వని అయినటువంటి పరమ గురువులు మీరు, పరమ పురుషులు మీరు. మీ పాద దర్శనం వల్ల నేను కృతార్థుణ్ణయ్యాను, ధన్యుణ్ణయ్యాను అన్నాడు. శ్రీగురుడు ఏమన్నారప్పుడు, మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైనటువంటి పద్ధతి లభించింది. నువ్వు నిత్యము మా స్వరూపమైనటువంటి నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కాబట్టే మా ప్రత్యక్ష దర్శనం నీకు లభించింది, నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. గోదావరి నది దగ్గరికి వెళ్ళిపోయారు ఆ తీర్థాలు. తర్వాత శ్రీగురుడు ఏం చేశాడు, వాసర బ్రహ్మేశ్వర క్షేత్రానికి చేరారు. స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. అప్పుడు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలుగుతూ ఉంటుంది. ఒక మహర్నవమి నాటికి అతని భోజనం చేసి 4 రోజులైందనమాట. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చేసింది. అన్ని జీవులకు ఆధారమైనటువంటి అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు, అసలు ఈ అన్నమే కోసమే అందరూ బ్రతుకుతారు, అందరూ అన్నం తింటారు, అలాంటి అన్నమే నాకు సరిపడడం లేదు, నేను తింటే నాకు కడుపు నొప్పి వస్తుంది, కాబట్టి ఇంకెందుకు బ్రతకడం అనుకో, నేను మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు ఏం చేశాడు, గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక
బండని ఇలా కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుణ్ణి స్మరించాడు. స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదేమో, అతిథులని ధిక్కరించానేమో, అతిథులకు పెట్టకుండా ఈ జన్మలో భూమికి భారమయ్యాను. నేను ఎలాంటి పుణ్యము గత జన్మలో చేయనందువల్లేనేమో ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. నేను బ్రాహ్మణుల జీవనమో పశువుల గ్రాసము అపహరించానేమో, ఒకవేళ బ్రాహ్మణులు తినేది లేకపోతే పశువులు తినేటటువంటి గడ్డిని నమ్మిన వారికి ద్రోహం చేశానో, మరి తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైనటువంటి వనానికి నిప్పు పెట్టానో, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను, లేక వధూవరులను చంపేశానేమో, లేకపోతే అన్నమే గిట్టనటువంటి ఈ వ్యాధి నాకు ఎందుకు వస్తుంది? ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురుని నిందించానేమో, లేకపోతే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నది దగ్గరికి సమీపించాడు ఆ కుర్రాడు. అప్పుడు సరిగ్గా ఆ సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుని చూసి ఆయన ఏమన్నాడో అతన్ని తీసుకురమ్మని శిష్యుల్ని పంపించాడు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్నటువంటి ఆ బ్రాహ్మణుడిని బలవంతాన శ్రీ గురుని యొక్క దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు స్వామి ఏమన్నారు ఆయనతో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపం అని చెప్పి తెలిసి కూడా నువ్వు ఎందుకే పాల్పడుతున్నావు? నీవు అందుకే పాల్పడుతున్నావా ఏంటి అని అడిగితే, అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ఏం ప్రయోజనం ఉంది స్వామి? పక్షానికి 15 రోజులకు ఒకసారి, నెలకు ఒక్కసారి భోజనం కూడా చేసి భరించరానటువంటి బాధ కలుగుతోంది. అన్నం తినకుండా నేను ఎలా బ్రతకగలను? నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనమేమని చెప్పండి అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయన, క్షణంలో నీ బాధను పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు. ముందుగా నువ్వు నిర్భయంగా రుచికరమైనటువంటి భోజనం చేసేయి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయన మీద విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు స్వామికి. శ్రీగురుడు, నువ్వెవరివి, ఎక్కడుంటావు అన్నాడు. ఆ గ్రామాధికారి ఏం చెప్పాడు, స్వామి, మాది ఆపస్తంభ శాఖ, కౌండిన్య సగోత్రము, నన్ను సాయం దేవుడు అంటారు. మా స్వస్థానము కడకంచి, అంటే కాంచీపురం కంచి అన్నమాట. కేవలము భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను ఒక ముస్లిం రాజు దగ్గర. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోయాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించినటువంటి తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాదులు అన్నిటినీ కూడా హరించి వేస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది. నా అదృష్టం వలన అప్రయత్నంగా మీ దర్శనమైంది స్వామి అని స్తుతించాడు సాయందేవుడు. శ్రీగురుడు అతన్ని ప్రేమగా తన దగ్గర కూర్చోపెట్టుకుని, సాయందేవా, నేను ఒక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణికి ఉదరశూల రోగం ఉంది. భోజనం లేకుండా ఇతడు ఎలా బతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కాబట్టి నీవు అతన్ని తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయందేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యపోయాడు. స్వామి, నెల రోజులు ఉపవాసం ఉండి తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. అప్పుడు స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము గారెలతో కూడినటువంటి భోజనం పరమౌషధం. నువ్వు సంకోచించకుండా, ఏం డౌట్స్ పెట్టుకోకుండా ఇతనికి వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయం దేవుడు ఆయనకి నమస్కారం చేసి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. స్వామి, మీరు కూడా రండి అని శ్రీగురుని కూడా పిలిచాడు.
సాయం దేవుడు. అప్పుడు శ్రీ గురునితో పాటు అందరము కూడా సాయం దేవుని ఇంటికి వెళ్ళాం. ఆ పుణ్య దంపతులు రంగబల్లులతో తీర్చిదిద్దినటువంటి మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీ గురుని మిగిలిన అతిథుల్ని కూర్చోపెట్టి రుద్రసూక్తము మొదలైనటువంటి మంత్రాలన్నిటిని చదువుతూ శ్రీ గురుని సర్వోపచారాలతో పూజ చేశారు. మొత్తం ఎన్ని ఉపచారాలు ఉన్నాయి? 16 ఉపచారాలు. అన్నిటితో పూజ చేశారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయం దేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టారు. శ్రీ గురుని కృప వలన ఆ ఉదర రోగంతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణుడికి ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగ మటుమాయమైపోయిందనమాట. శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శుభమస్తు. ఈ ఇంతకు ముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.